హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. కొన్ని ఏరియాల్లో వరద నీటి ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వచ్చే 2 రోజులు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. కొన్ని ఏరియాల్లో వరద నీటి ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వచ్చే 2 రోజులు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. కొన్ని ఏరియాల్లో వరద నీటి ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వచ్చే 2 రోజులు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. సూర్య, హైదరాబాద్లో సడన్గా ఒక్కసారిగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కారణంగా అయితే ప్రజెంట్ తెలంగాణ మీద వర్ష ప్రభావం అయితే కంటిన్యూ అవుతోంది. మరో 2-3 రోజుల వరకు కూడా ఇలాంటి వర్షాలే కంటిన్యూ కానున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. సడన్గా మనకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కూడా పలు చోట్ల వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం ప్రభావం అయితే కనిపిస్తోంది. అయితే రోడ్ల మీద మనం చూడొచ్చు, ప్రజెంట్ అయితే చాలా ఏరియాల్లో కూడా ఈ వర్షాల ప్రభావంతో అయితే ఎక్కడికక్కడ నీళ్లు జలమయం కావడంతో రోడ్ల మీద వెళ్ళే వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, అట్లాగే పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ లాంటి ప్రధాన ఏరియాలు అంటే సెంట్రల్ సిటీతో పాటు అవుట్స్కట్స్లోనూ ఇట్లాంటి వర్షమే కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు ఆగస్టు మొదటి వారం కొంత వర్షాలు గెరువిచ్చినప్పటికీ కూడా మనకు సెకండ్ వీక్ నుంచి కూడా నగరం మీద కావచ్చు, ఇటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయితే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే నిన్నటి నుంచి మనకు తెలంగాణ మీద అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అలర్ట్స్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే మరో 2 రోజుల వరకు కూడా ఇదే వెదర్ కంటిన్యూ కానుంది. అయితే ఈరోజు హైదరాబాద్తో సహా ఇటు రంగారెడ్డి, మేడ్చల్, అట్లాగే మనకు దక్షిణ ఈశాన్య జిల్లాలు కొత్తగూడెం కావచ్చు, అట్లాగే మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాతో పాటు ఇటు కొన్ని జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అలర్ట్ జారీ చేసింది. ప్రజెంట్ అయితే నగరంలో చాలా చోట్ల వర్షం కురుస్తోంది. దీని కారణంగా ఇటు రోడ్ల మీద అయితే వరద నీరు కారణంగా అయితే వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిన్న చూసాం, ఉదయం కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములతో అయితే నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా ఇటు ట్రాఫిక్ తోటి అయితే ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం పూట కురుస్తున్న వర్షం కావడంతో కొంత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అయితే ఎప్పటికప్పుడు ఈ వాటర్ని క్లియర్ చేసేందుకు అయితే రంగంలోకి దిగారు. దాంతోపాటు మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వాటర్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులను క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల అలర్ట్స్ నేపథ్యంలో ఇటు నగరంలోని జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వ అధికారులు అయితే అప్రమత్తమై ఎక్కడికక్కడ ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ప్రధాన కూడల్లో ముఖ్యంగా మనకు పంజాగుట్ట, అమీర్పేట్, ఇట్లాగే లకిడి కప్పుల్ లాంటి ప్రధాన ఏరియాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా వర్షాలు పడ్డ ప్రతిసారి కూడా నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న పర్సనల్ వెహికల్స్ తోటి ఈ వర్షాలు పడ్డప్పుడు మరింతగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దానికి తోడు ఇటు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిన చోట అయితే చాలా స్లోగా ఇటు ట్రాఫిక్ అయితే కదులుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా నగరంలోని సెంట్రల్ సిటీలోని పలు ఏరియాల్లో తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్కు వర్ష సూచన వేసింది ఐఎండీ. దీంతో పాటు నగరంతో పాటు ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ మనకు రంగారెడ్డి, ఉప్పల్లో కావచ్చు, నిన్న నాగోల్లో భారీ వర్షం కురిసింది. దాంతోపాటు ఇటు మేడ్చల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వర్షాలే కంటిన్యూ అవుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే ఛాన్స్ ఉంది. ఈ అలర్ట్స్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ నగరంలో కురుస్తున్న వర్షానికైతే లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మరో
2-3 గంటల వరకు కూడా ఇట్లాంటి మోస్తారు వర్షం అయితే కంటిన్యూ కానుంది. దాంతోపాటు ఇటు ఈశాన్య ఉత్తర జిల్లాలతో పాటు కొన్ని దక్షిణ జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్స్ అయితే జారీ చేసింది ఐఎండీ. అయితే రాయలసీమలో ఏర్పడ్డ ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ మీద అయితే ఈ మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే భారీ వర్షాలు మరొక వారం తర్వాత కూడా ఉండే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రజెంట్ అయితే నగరంలో తేలికపాటి వర్షాలకైతే వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా ప్రధాన ఏరియాల్లో అయితే కనిపిస్తోంది. అయితే సాయంత్రం వరకు కూడా ఇదే కండిషన్ కంటిన్యూ అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ కూడా వర్షం పడ్డ ప్రతిసారి కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే తప్ప పర్సనల్ వెహికల్స్ తోటి రోడ్ల మీదకి రావద్దని కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సూర్య.